మరొకసారి మన ఉప్పుగల గ్రామంలో హిందూ సమ్మేళనం నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయంగా ఉంది. కాబట్టి మీ అందరి నోటి నుండి మరొక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఇది మన ధర్మం. హిందూ బంధువులందరం కూడా మనం మాట్లాడేది ఏంటిదంటే జై శ్రీరామ్ అని చెప్పడమే మన నోటిని రావడమే మన ధర్మం. మన ధర్మం మనకి ఏం నేర్పిస్తుంది? మాతృదేవోభవ, తల్లి దేవునితో సమానము. పితృదేవోభవ, ఆ తర్వాత స్థానము తండ్రికి ఇవ్వడం జరిగింది, తండ్రి దేవునితో సమానము. ఆచార్య దేవోభవ, నీకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువు దేవునితో సమానము. తర్వాత అతిథి దేవోభవ. ఈ 4 సూత్రాలు పుట్టినప్పటి నుండి నేర్చుకొని వాటి ఆచరణలో పెట్టిన వాడు ఒక మంచి కుటుంబ వక్తగా అవుతాడు. ఒక మంచి కుటుంబం ఉంటే ఒక గ్రామం మంచిగా అవుతుంది. ఒక గ్రామం మంచిగా ఉంటే మన దేశం మంచిగా అవుతుంది. ఇదే మనకు నేర్పింది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఒక మనిషి మంచిగా బతుకుతే ఏ విధమైనటువంటి నియమాలు చూసుకోవాలో అది నేర్పేదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని మన భారతదేశంలో నిర్మించడం కోసం ఎంతమంది త్యాగాలు చేయడం జరిగింది. మా సోదరి నవత గారు ఆర్ వాయిస్ అని ఛానల్ పెట్టి సనాతన ధర్మం మీద ఒక రాణి రుద్రమదేవి భద్రకాళి అంశతో జన్మించి ఎవరు అడ్డొచ్చినా ఎవరు ఏం చేసినా కూడా భయంతో చూసుకుందాం అనే మాటతో ఇప్పటికి నాకు తెలిసి కనీసము ఒక 100 సభలలో మాట్లాడింది. ఇట్లాంటి సభల్లో సోదరి నవత గారు, మన వరంగల్ బిడ్డ, మన ఉప్పుగల్ గ్రామం తరఫున, మన హిందూ సమ్మేళన కమిటీ తరఫున వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగత సుమాంజలు తెలుపుతూ ఇప్పుడు ప్రథమంగా మన గ్రామానికి విచ్చేసి తన మాటలే తూటాలుగా AK-47 గన్ను బుల్లెట్లు ఎట్లుంటాయో మనకు తెలియదు, కానీ సోదరి మాట్లాడితే మాత్రం మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం. అలాంటి మాటలతో హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం నడుము కట్టుకొని తమ ఉద్యమం లెక్క కొనసాగిస్తుంది సోదరి ప్రముఖ జర్నలిస్ట్ నవత గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మరొకసారి వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ శుభ సాయంత్రం. గట్టిగా ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫస్ట్ ఒక ప్రశ్న అడుగుతా, ఇక్కడంతా ఉంది హిందువులేనా? డౌటే లేదు. కానీ మీరు పలికే విధానం చూస్తే ఓ 20% హిందువులుండి మిగిలిన వాళ్ళంతా అన్య మతస్థులే ఉన్నారేమో అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా భారతీయులేనా? భారతీయులే కదా. మరి వందే మాతరం చెప్పాలి, జై శ్రీరామ్ చెప్పాలి అంటే ఎంత గట్టిగా చెప్పాలి? ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకుంటాం? ఒక్కసారి జయగొట్టడం తప్ప. దానికి కూడా గొంతు రాకపోతే ఇక మనం దేనికి మాట్లాడతాం? అలవాటైపోయింది మనకి. ఏది గాని చూస్తూ కూర్చోవడం, జరిగిపోయినాక బాధపడటం, మౌనంగా ఉండడం, పక్కింట్లో గొడవై పక్కింట్లో కొట్టుకుంటున్నా మనకెందుకులే పోతే అనవసరమైన అనుకొని మన గొంతును మనం నిద్రపుచ్చేస్తున్నాం. ఒక్కసారి గట్టిగా పెకిలించి ఆ గొంతుతో మాట్లాడటం మొదలు పెడితే ఒక భారతీయుడి, ఒక హైందవుడి సత్తా ఏంటో తెలుస్తుంది. గట్టిగా ఒకసారి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇట్లా ప్రతిసారి మనల్ని ఒకరి తట్టి నిద్ర లేపాలంటే కష్టం. మనకు మనమే నిద్ర లేవాలి. ఎక్కడ వందే మాత్రం వినిపించినా లేచి నిలబడాలి. 6 చరణాలను కూడా ప్రతి ఒక్కరూ పాడగలగాలి. ఇక్కడున్న పిల్లలంతా కూడా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏదైనా కార్యక్రమం జరిగే సమయానికి వందే మాతర గీతంలోని 6 చరణాలు పాడే విధంగా సిద్ధం అవ్వాలి. సరే, ఈ రోజు మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టి
కూర్చోబెట్టారు ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. ఇక్కడ వచ్చేయండి హిందూ సమ్మేళనం జరుగుతోందని పిలిస్తే సరే ఏంటో చూద్దామని వచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎంతమందికి తెలుసు? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా తెలియదు. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి స్వతంత్ర పోరాటం చేసిన వీరులు ఎంతమంది ఉన్నారో, స్వతంత్రం వచ్చిన తర్వాత సనాతన హైందవ ధర్మాన్ని, భారతీయత అనే భావజాలాన్ని కాపాడడానికి స్వతంత్ర భారతదేశంలో పోరాటం చేస్తున్న ఏకైక శక్తి, అలాగే అందరినీ సంఘటితం చేస్తున్న ఏకైక బంధం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఒక్కసారి ఆర్ఎస్ఎస్ కి మనందరం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అది లేకపోతే ఈ రోజు మనందరం ఇలా కలిసి కూర్చునే వాళ్ళం కాదు. కాబట్టి ఈ ఊర్లో అర్జెంట్ గా ఒక శాఖ స్టార్ట్ చేయాలి. ఆ శాఖకు మీరంతా రావాలి, సంఘ్ గురించి నేర్చుకోవాలి అని కోరుకుంటున్నా. సరే ఎందుకు పిలిచారమ్మా, ఎందుకు కూర్చోబెట్టారో? మేము హిందువులమే కదా, బొట్టు పెట్టుకుంటున్నాం, గుడికి పోతున్నాం. ఇగో రీసెంట్ గా 70 లక్షలు బట్టి మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తారు, ఇంకేం కావాలి, ఏం తక్కువైందని కూర్చోబెడితే మాట్లాడితే నేను హిందువునే అనే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. నేను హిందువుగా బ్రతుకుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతా నేను, అప్పుడు సమాధానం చెప్పాలి. చాలా సంతోషంగా ఉంది. ముందు చెయ్యి లేపడమైనా తెలిసింది మనకి, అది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే హిందువుగా బ్రతకడం వేరు, హిందువుగా జీవించడం వేరు. మీరంతా హిందువుగా బ్రతుకుతున్నారు, హిందువుగా జీవించే వాళ్ళు అరుదుగా ఉంటారు. మరి హిందువుగా జీవించడం ఎలా, ఒక భారతీయుడిగా బ్రతకడం ఎలా అంటే, ఎంతమందికి 2047 నాటికి ఈ దేశం విశ్వగురువు కావాలనుంది? అంటే నెంబర్ 1 ప్లేస్ లో ఈ దేశం ఉండాలనుంది. అందరికుందా? ఉంది కదా. ఎందుకు అంటే 2047కి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల్లో మనందరం కలిసి ఏం చేయాలి? ఈ దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 గా మార్చాలి. మరి మార్చాలి అంటే ఫస్ట్ మనం మారాలి కదా. మనం మారితేనే కదా దేశం మారుద్ది. ఇంట్లో ఉన్నోళ్ళు మారితేనే కుటుంబం బాగుంటది, దేశంలో ఉన్న పౌరులు మారితేనే ఆ దేశం బాగుంటది. అవునా కాదా? అంటే ఫస్ట్ మార్పు ఎవరిలో రావాలి? ఎవరిలో రావాలి? మనందరిలో రావాలి. దానికోసం చిన్న చిన్న మార్పుల్ని మనం చేసుకోవాలి. ఆ మార్పులు ఒక 5 నేను చెప్తాను. ఇక్కడ చెప్పింది వినేసి బాగా తినేసి ఇంటికెళ్ళి ఇవి నాకెందుకు అని వదిలేయకుండా ఈ క్షణం విన్న తర్వాత నుంచి అవన్నీ ఆచరణలో పెడతారని ఫస్ట్ మీరు నాకు మాట ఇవ్వండి. గట్టిగా చప్పట్లు కొడితే మీరు ఆచరణలో పెడతారని నేను నమ్ముతా, అప్పుడు మాట్లాడతా. లేకపోతే వేస్ట్ కదా. ఇంతమంది ఆచరణలో పెడతారంటే అంతకంటే కావాల్సిందే ఉంది. ఫస్ట్ మనం కన్న తల్లిని, కన్న తండ్రిని, గురువును, దైవాన్ని పూజించాలి. కానీ వీటికంటే పూజించాల్సింది ఏంటో తెలుసా? మనల్ని మోస్తున్న ఈ భూతల్లిని, ఈ ప్రకృతిని. సో ప్రకృతిని పర్యావరక్షించడం, ప్రకృతిని రక్షించడం మనందరి బాధ్యత. ఎంతమంది ఈరోజు ప్రకృతిని రక్షించడానికి, ప్రకృతికి అనారోగ్యం చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తున్నారా? ఎవరైనా చేస్తున్నారు? ఊకోక మా ఇంట్లో మా ఇల్లుని చక్కబెట్టుకోవడంతోనే రోజంతా సరిపోతుంది, ఇక ప్రకృతిని, ఇంటిని, భూమిని అంటే కష్టం. అంటే మీ ఇల్లు ఎలా ఉన్నా లేకపోయినా ప్రకృతిని కాపాడుకుంటేనే మీరు బాగుంటారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం ఇంట్లో ఉండే సమయం కంటే ఇట్లా రోడ్ల మీద ఉండే సమయమే ఎక్కువ. మరి ఈ రోడ్ల మీద కాలుష్యం ఉంటే మనం బతకగలుగుతామా? బతకగలుగుతామా? ఈ రోడ్డు మీద కాలుష్యం ఉందనుకోండి, డస్ట్ ఉందనుకో, మనం బ్రతకగలుగుతామా? ఆ డస్ట్ కి కారణం ఎవరు? కదా, మనమే కారణం అవుతున్నాం. కాబట్టి మనమే ఇప్పుడు రక్షించుకోవాలి. ఎంతమంది ప్లాస్టిక్ ని వాడుతున్నారు ఇక్కడ? అందరూ వెరీ గుడ్. క్యాన్సర్ ని డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటారు. మీరు తెలుసా మీకు? ప్లాస్టిక్ వస్తువుల్లో వేడి పదార్థాలు, చల్లటి పదార్థాలు పెట్టి తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని ఎంతమందికి తెలుసు? ఓ బంగారు కొండలు తెలిసి కూడా బాగా ప్లాస్టిక్ వాడుతున్నారు. మెచ్చుకోవాలి మిమ్మల్ని. ఆడోళ్ళంతా అట్లే ఉంటారు. ఎప్పుడో వచ్చే క్యాన్సర్ కోసం ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టాలా, 10 రూపాయలు పెడితే ఒక ప్లాస్టిక్ డబ్బా వచ్చేదని. కానీ నిజం చెప్తున్నానమ్మా, ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ మధ్య కాలంలో ఒక శాస్త్రవేత్తల బృందం ఒక పరిశోధన చేస్తే, కన్న తల్లి
పుట్టిన బిడ్డకిచ్చే పాలల్లో కూడా ప్లాస్టిక్ ఉంది. పాలలో అమ్మ పాలకు మించి స్వచ్ఛమైనవి లేవు, కానీ అలాంటి పాలలో కూడా ప్లాస్టిక్ వచ్చింది. గట్లెట్లు వచ్చింది అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకొని తినడం వల్ల సగటున ఒక మనిషి 50,000 రేణువుల ప్లాస్టిక్ ని తింటున్నారు వాళ్ళకి తెలియకుండానే. అది ఈ రోజే మీ మీద ప్రభావం చూపించకపోయినా రాను 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 అది క్యాన్సర్ కి కారకంగా మారుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. అలాగే తడి చెత్త పొడి చెత్త వేరు చేయండి. వాటిని మున్సిపాలిటీ వాళ్ళకు మాత్రమే ఇవ్వండి. 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, 50 రూపాయలు చేయాల్సి వస్తుందని అందరు గొల్లాలు పెట్టుకున్నాక తీసుకెళ్లి వీధి చివరన పడేసి రాకండి. ఎందుకులే పైసలు దండగా, కాలువలో పడేస్తే అయిపోయిద్దిగా, ఇంటి ముందు వేస్తే అయిపోయిద్దిగా అని పడేయకండి. అది మీకే రోగాలకు కారణం అవుతుంది. అలాగే మొక్కలను నాటండి. ఎంతమంది సంవత్సరానికి ఒక్క మొక్కనైనా నాటుతున్నారు? సంవత్సరానికి నేను ఒక్క మొక్కైనా నాటుతాను అనే వాళ్ళు ఎంతమంది మొక్కలు నాటిండ్రు? ఇప్పుడు అవి పెద్ద చెట్లు అయినాయా? ఎంతమంది నాటినాయి అన్న? నాకు ఏం పెద్ద చెట్లు అయితే ఈ ఊళ్ళోకి వస్తున్నప్పుడు కనబడలే. ఇంతమంది మొక్కలు పెడితే అవి పెద్ద వృక్షాలు కావాలిగా. నేను చెప్పనా, నేను కూడా మొక్క పెడతా. హరితహారం క్లిప్పింగ్ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడానికి నేను కూడా మొక్క నాటా. ఓ 3 రోజులు నీళ్లు పోస్తా వరుసగా, వాటిని వీడియోలు అప్లోడ్ చేయడానికి. 4వ రోజు నుంచి ఆగమ్మా నాకు తాగడానికే నీళ్లు దొరకట్లేదు, గా మొక్కకు నీళ్ళేడ పోసేది అనే పరిస్థితి వస్తుంది. గట్లే వస్తుంది. నాకు తెలుసన్నా, నువ్వు మనిషివే నేను మనిషివే, మనందరం గదే చేస్తాం. మనకు పబ్లిసిటీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆచరణలో ఉండదు. ఇది ముఖ్యంగా ఉన్నది ఎవరికంటే హిందువులకే. అందుకు మనం బాధపడాలి. కాబట్టి ఎవడో పబ్లిసిటీ స్టంట్ కోసమో ఎవడి మెప్పు కోసమో కాదు మొక్కలు నాటాల్సింది. రేపటి మన పిల్లల కోసం, స్వచ్ఛమైన గాలిని అందించడం కోసం, స్వచ్ఛమైన నీటిని అందించడం కోసం మొక్కలు నాటండి. ఆ మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పోస్తూ రేపటి తరానికి అవి మహావృక్షాలుగా మారడానికి కారణం కండి. అలాగే నీటిని వృధా చేయకండి. ఈరోజు మంచి నీళ్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది అంటే నీరు ఎంతగానం ఆవిరైపోతుంది, అందుబాటులో లేకుండా పోతుంది అనేది గ్రహించండి. దయచేసి నీటిని వృధా చేయకండి. ఇవన్నీ చేయడం ద్వారా పర్యావరణాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. మరి భూమిని కాపాడుకుంటే భారతదేశం విశ్వగురువు అవుతుందా? అవుతుంది. ఎంతవరకు? ఒక 20% వరకు అవుతుంది. మరి మిగిలింది మనలో కూడా మార్పు రావాలి కదా. మనం మారాలి అంటే ఫస్ట్ ఎక్కడ మార్చాలి? ఇంట గెలిచి రచ్చ గెలవాలి, అంతేనా? మనం ఇంట్లో గెలిచిన తర్వాతే వీధిలో గెలవాలి. కాబట్టి మన ఇంట్లో మార్పు రావాలి. మన ఇంట్లో మార్పు రావాలి అంటే ఇక్కడ ఎక్కువగా ఆడవాళ్ళు ఉన్నారు, అంతే మగవాళ్ళు కూడా ఉన్నారు. ఒక ప్రశ్న అడుగుతా. మాది అన్యోన్యమైన కుటుంబం, మా కుటుంబంలో చాలా బాగుంటాం, అసలు కుటుంబం అంటే ఎలా ఉండాలో మమ్మల్ని చూసి నేర్చుకోవాలి అనేవాళ్ళు ఎంతమంది? ఏమన్నో చేతులే లెగట్లేదు. ఏం మీ ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా చూసుకోవట్లే? పోరగాళ్ళు మంచిగా లేరా? మరి చేతులు ఎత్తట్లేరు. అక్కడ మిమ్మల్ని కూడా మంచిగా చూసుకోవట్లే అన్నలు? నాదైతే మంచి కుటుంబం, ఉమ్మడి కుటుంబం, నేను ఎత్తుతా. ఇట్లా ఎంతమంది ఎత్తుతారు? కుటుంబానికి అలాగే దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు. కానీ ఈరోజు పల్లెల్లోనే చూడండి, నాదొక కుటుంబం అని చెప్పుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. అంటే కుటుంబ వ్యవస్థని మనం ఎంత నాశనం చేసుకున్నాము అనేది. ఇది నవ్వడానికి చాలా బాగుంటది, కానీ ఒక్కసారి వాస్తవంలోకి వెళ్ళి ఆలోచించండి. భార్య అంటే పడని భర్త, భర్త అంటే పడని భార్య, వాళ్ళిద్దరిని చూస్తూ పెరుగుతున్న పిల్లలు, వీళ్ళ వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం? అసలు సమాజానికి పక్కన పెట్టండి, ఆ వంశానికి ఏంటి ఉపయోగం? మా వంశంలో సీతారాములు లాంటి భార్యాభర్తలు ఉన్నారు అని చెప్పుకుంటే ఆనందం, గాని పొద్దున్న లేస్తే ఎడమొహం పెడమొహం వేసుకునేటోళ్ళు ఉన్నారంటే ఆనందమా? నా వంశంలో రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ములు ఉన్నారంటే ఆనందం, గాని పొద్దున్న లేస్తే ఆస్తి కోసం తలలు పగలగొట్టుకునేటోళ్ళు ఉన్నారంటే ఆనందమా? మీరు ఆనందంగా ఉంటారా లేదా నాకు తెలియదు, కానీ మీ వంశానికి చెడ్డ పేరు తెస్తారు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అసలు రోజులో మీ భార్య కోసం మీరు ఎంత సమయాన్ని ఇస్తున్నారు?
మాట్లాడుతున్నారు. ఓ అరగంట మాట్లాడతారా? పావు గంట, 10 నిమిషాలు సమాధానమే రావట్లేదేంటన్నా? పోనీ ఇక్కడ ఉన్న మగవాళ్ళు రోజులో సెల్ ఫోన్ ఎంతసేపు వాడతారు? బా ఏమొచ్చినాయి గొంతులు. భార్యతో మాట్లాడడానికి 5 నిమిషాల సమయం లేదు కానీ ఒక యంత్రం తోటి మన మైండ్ ని డైవర్ట్ చేస్తూ దాని చుట్టే తిప్పుకొని ఒక మిషన్ తోటి రోజంతా గడుపుతున్నాం. నీ పెళ్ళాం కంటే గొప్పదా నా మొబైల్? గొప్పదా? ఎవరంటారు నా పెళ్ళాం కంటే నా మొబైల్ గొప్పదని? చేయతండి. కాదు, మొబైల్ కంటే నా పెళ్ళామే గొప్పదనేటోళ్ళు చేయతండి. ఓ అందరూ తిండ్రు అన్న. మొబైల్ కంటే పెళ్ళాం గొప్పదైనప్పుడు మరి పెళ్ళానికి కొంచెం టైం ఇవ్వాలి కదా మాట్లాడడానికి. ఒక్క రోజైనా వాళ్ళు చేసిన వంటని ఈ రోజు నువ్వు వంట బాగా చేసినవే, ఈ రోజు నువ్వు కట్టుకున్న చీర బాగుంది అని ఎంతమంది మొగుళ్ళు చెప్తారు? అసలు అట్లా కాదులే గాని అటు తిరగకుండా మీ భార్యలు కట్టుకున్న చీర రంగుని ఎంతమంది భర్తలు చెప్పగలుగుతారు? సరే కాసేపు వీళ్ళని ఇట్లా వదిలేస్తే మీరు చెప్పండి అమ్మా, మీ భర్తలకు రోజులో ఎంత సమయం ఇస్తాండ్రు? మీ భర్తలో నెలలో ఒక్కసారైనా ఏమయ్యా నీ కష్టం ఎంతుంది, అప్పులేమన్నా చేయాల్సి వస్తుందా, లేకపోతే ఇల్లు ఎట్లా నడిపిస్తున్నావు, ఇట్లా ఎంతమంది భార్యలు అడుగుతున్నారు? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఓ 5గురు ఉన్నారు. రోజులో టీవీలు ఎంతసేపు చూస్తారమ్మా మీరు? మస్తు సాయంత్రం 5:30 అయిందంటే 10:30 దాకా వరుసగా సీరియల్లే, ఛానల్ మార్చే పరిస్థితి కూడా లేదు. మరి మీకు మీ మొగుళ్ళు ఇష్టమా, సీరియల్ ఇష్టమా? సీరియల్లేనా? మీకు సీరియల్ పెడుతున్నాయా బువ్వా? సీరియల్ మీకోసం సంపాదిస్తున్నాయా? కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అన్న, యంత్రాలతో స్నేహం చేస్తూ యంత్రాలతో బ్రతికేస్తూ మనం మనుషులుగా మారిపోతున్నాం, మానవ విలువలను మర్చిపోతున్నాం. అందుకే భార్య మీద భర్తకు రెస్పెక్ట్ లేదు, భర్త మీద భార్యకు రెస్పెక్ట్ లేదు, కన్న తల్లిదండ్రులకు రెస్పెక్ట్ లేదు, కన్న పిల్లలకు ప్రేమ చూపించలేకపోతున్నాం. కానీ ఒక్క రోజైనా సరే భార్యాభర్తలుగా జీవించండి. మీ భార్య చేసిన వంటను బాగుందని ఒక్కసారైనా మెచ్చుకోండి. నీ కష్టం ఏంటి అని నీ భర్తను ఒక్క రోజైనా అడిగి చూడండి. సీరియల్ చూడటం ఆపేసి టీవీలు బంద్ చేసి మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టి కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ భోజనం చేయండి. అలా చేయకపోతే రేపు మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఒక కుటుంబమే సక్రమంగా ఉండడం చేతగాని మీరు హైందవ సమాజానికి ఏం చేస్తారు? సరే భార్యాభర్తలుగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫెయిల్, ఇక పాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నా. తల్లిదండ్రులుగా ఎంతమంది పాస్ అవుతారో ఒక ప్రశ్న అడుగుతా. పిల్లల కోసం ఆస్తులు, బంగారం, డబ్బులు నేను కష్టపడి సంపాదిస్తున్నా అనేటోళ్ళు ఎంతమంది? పిల్లల కోసం నేను ఆస్తులు, బంగారం, డబ్బులు మస్తు సంపాదిస్తానా? అందరు సంపాదిస్తాండ్రు. అందరు సంపాదిస్తాండ్రా? రోజులో 1 గంట నా కొడుకు టైం ఇచ్చి వాడి స్కూల్లో ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, వాడి ఫ్రెండ్ ఎవరు, వాడు ఏం చదువుతున్నాడు అనేది నేను అడుగుతున్నా అనే తల్లిదండ్రులు ఎంతమంది? ఎవరు లేరు. అది మనం డబ్బు సంపాదించిస్తే ఒక పోరగాడి జీవితం బాగుంటుందనే గ్యారంటీ ఇస్తారా? ఇస్తారా? పోనీ సంస్కారం నేర్పించి పెంచితే నా పోరగాడి జీవితం బాగుంటుందనే హామీ ఇస్తారా? సంస్కారం నేర్పించి ఒక పిల్లగాడిని పెంచితే వాడి జీవితం బాగుంటుంది అనే హామీ ఇస్తారా? ఇస్తాం. ఎందుకంటే గుణం ఉన్నోడిని ఈడ పెట్టుకుంటాం, గుణం తక్కువని గడప బయటే వదిలేస్తాం. యశి వాడి గుణమేంద్రా, వాడికి మస్తు ఆస్తులు ఉన్నాయి కానీ ఏం గుణం? పీసు గుణం. గిలాంటోడికి గిదేంది? మనమే తిట్టుకుంటాం, అవునా కదా? రేపు మరి మన పోరగాళ్ళను కూడా అట్లే తిట్టుకుంటే మీకు అర్థమవుతుందా? మీరు వాళ్ళ కోసం డబ్బులు సంపాదించి మీరు యాంత్రికంగా బ్రతుకుతూ మీ పిల్లల్ని ఎలా తయారు చేస్తే రేపు మిమ్మల్ని వృద్ధాశ్రమాలకు పంపించకుండా వాళ్ళు ఎందుకు చూసుకోవాలి? వాళ్ళకు మీరు ఏమి ప్రేమ పంచుతున్నారు? వాళ్ళ కష్టాలు ఏం తెలుసుకుంటున్నారు? వాళ్ళ ఆనందాలు ఏం తెలుసుకుంటున్నారు? అసలు వాళ్ళతో మాట్లాడడానికే తీరిక లేని మిమ్మల్ని రేపు వాళ్ళ భార్య పిల్లల కోసం సంపాదించుకునే మీ పిల్లలు ఎందుకు పట్టించుకోవాలి? నేను అడిగింది రైటా పాప? రేపు నీ కొడుకు ఇదే ప్రశ్న మిమ్మల్ని వేస్తే, రేపు ఇదే ప్రశ్న మీ కూతుర్ని వేస్తే ఏం చేస్తారు? జరిగిపోయింది అనవసరం అన్నా, కానీ గుర్తుపెట్టుకోండి, వారంలో కనీసం ఒక్కసారి మీ కుటుంబం మొత్తం కలిసి అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, భార్య హాయిగా దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్ళండి. కనీసం 1 గంట. ప్రతి రోజులో
సాయంత్రం రాత్రి తినే భోజనం కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని మొబైల్ ఫోన్ పక్కన పడేసి టీవీ స్విచ్ ఆఫ్ చేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తినండి. అప్పుడు కలిగే ఆనందం రాసిస్తా, మీరు 1000 కోట్లు సంపాదించినా కూడా రాని ఆనందం అది. ఆ ఆనందాన్ని ఒక్కసారైనా అనుభవించి చూడండి. దీంతో పాటు ఇంట్లో అమ్మా నాన్నను మీతోనే ఉంచుకోండి. అది అమ్మాయి తరపు అమ్మా నాన్న అయినా అబ్బాయి తరపు అమ్మా నాన్న అయినా. నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినావు, నా అమ్మాయికి సేవ చేయాలి, నీ అమ్మని ఎందుకు పట్టుకొచ్చినావు? ఆ అమ్మ లేకపోతే నీ పెళ్ళాం లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇక బానే ఉంది, మీ అమ్మ ఊకే నన్ను ఏదో ఒకటి తిడుతుంది అని మొగుడికి అత్త మీద మామ మీద కంప్లైంట్ ఇచ్చే ప్రతి కోడలు ఈ రోజు నువ్వు ఈ కుటుంబంలో సంతోషంగా ఉన్నావంటే వాళ్ళు కన్న బిడ్డ వల్లే అని తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పేది చాదస్తమనో, వాళ్ళు చెప్పేది పాతకాలం పురాణమనో, వాళ్ళను వదిలేసి వేరు కాపురం పెట్టాలి అనే ఆలోచనను వదిలేయండి. ఏ కుటుంబంలో అయితే పెద్దలుంటారో ఆ కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు, అలమరికలు ఉండవు, ఆప్యాయతలుంటాయి. నేను నమ్ముతా. అంతేకాదు, ఏ కుటుంబంలో పెద్దలుంటారో ఆ కుటుంబంలోని పిల్లలు దారి తప్పరు. ఎందుకంటే అసలు కంటే వడ్డీ ముద్దు అని ఆ పిల్లల్ని అంత ప్రేమగా పెంచుతారు. మన రామాయణ మహాభారత ఇతిహాసాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయం పిల్లలకు నేర్పిస్తారు. ఎవరైతే తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకుంటారో వాడే నిజమైన కొడుకు, వాళ్ళే నిజమైన కూతుర్లు. అలా కాని వాళ్ళు కొడుకులు కూతుర్లే కాదు, ఈ సమాజానికి కూడా పనికిరాని చీడ పురుగులు. కాబట్టి ఉమ్మడి కుటుంబంగా బ్రతకండి, కుటుంబంతో కలిసి జీవించండి, కుటుంబం యొక్క ప్రేమ ఆప్యాయతలను పొందుతూ ఉండండి, మర మనుషులుగా మారకండి. ఈ రోజు నుంచి మీరు కలిసి భోంచేస్తారని, కలిసి వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్తారని ఆశిస్తున్నా. మరి కుటుంబంలో మార్పులు చేసుకుంటాం. కుటుంబంతో పాటు మారాల్సింది సమాజం. ఈ దేశంలో క్రైస్తవ సమాజం బాగుంది, ఇస్లాం సమాజం బాగుంది, బాలేని సమాజం ఏదైనా ఉంది అంటే హైందవ సమాజం మాత్రమే. ఇందాక నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా, మీరంతా హిందువులేనా అంటే చేతులు ఎత్తారు. రోజు బొట్టు పెట్టుకుంటారన్నా? బొట్టు పెట్టుకుంటారా? అందరు బొట్టు పెట్టుకుంటారు, దేవుడికి దండం పెట్టుకొని వెళ్తారు, అవునా? ఇక్కడ ఎంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు అంటే మాంసం తినే వాళ్ళు ఎంతమంది? అందరు తింటారు కదా, 80% వరకు తింటారు. అన్న మీరు హలాల్ చేసిన మాంసాన్ని కొంటారా, జట్కా పద్ధతిలో అమ్మే మాంసాన్ని కొంటారా? నవ్వుతారేందన్నా? హలాల్ చేసిందా? మరి నువ్వు హిందూ అయితే ఒక దేవుడికి నైవేద్యం పెట్టిన ఎంగిల్ని నువ్వు ఇంటికి తీసుకొచ్చి వండి దేవుడికి నైవేద్యంగా ఎలా పెడుతున్నావు, ఎలా తింటున్నావు? అప్పుడు నువ్వు హిందూ ఎలా అవుతావు? కదా, మనం హిందువులుగా నటిస్తున్నాం అంతే. బొట్టు పెట్టుకొని చేతాయికి ఒక కాషాయ తాడు కట్టుకొని మెళ్ళో రుద్రాక్ష మాలలేసుకొని ఒక హిందువుగా నటిస్తున్నాం. గుండెల్లో హిందుత్వం లేదు. సమాజంలో ఈరోజు నిజంగా నువ్వు హిందువుగా బ్రతికితే గడప లోపల కులం, గడప దాటితే హిందువులమని ఎంతమంది ఆలోచిస్తాండ్రు? ఆలోచిస్తాండ్రా? ఈ సూత్రాన్ని ఎంతమంది ఆచరిస్తాండ్రు? గడప లోపల కులం, గడప దాటితే హిందువులమని ఎవరు లేరు. మనకెందుకు? మన ఇంటికి నిప్పంటించుకుంటే అప్పుడు మన ఇంట్లో బకెట్లు నీళ్లు తీసుకొని చల్లుకుందాం. పక్కింటి నిప్పుకు మన నీళ్ళు ఎందుకు వాడాలి? అంతే కదా. ఎప్పుడైతే సమాజంలో కుల అసమానతలు లేకుండా నేను హిందువు అని చెప్పుకోగలుగుతాడో ఆ రోజే సనాతన హైందవ ధర్మం బాగుపడుతుంది, బ్రతుకుద్ది. భారతదేశమే కాదన్న, మీకు విషయం తెలుసో లేదో, ప్రపంచంలో అనేక దేశాలలో ఉన్నదే కొంచెం హిందూ జనాభా. ఆ హిందూ జనాభా కూడా తగ్గిపోతోంది. ఒకరు ముద్దు అంతకు మించి వద్దు అని. ఓ 5 తరాలు 6 తరాలు దాటిపోతే మనకు పిండాలు పెట్టడానికి కూడా ఎవరు మిగలరు. కారణం ఏంటి అంటే మనలో ఉన్న అసమానతల వల్ల మత మార్పిడులు పెరిగిపోతున్నాయి. ఈ కులమోడికి అలా, ఆ కులమోడికి అలా, ఈ కులపోడిలా, ఆ కులపోడిలా, ఇంకెంతకాలం కులాల కుంపట్లు? ఆలోచించండి. నువ్వు ఎవరు అని అడిగి ఒక హిందువును చంపారా? నీ కులం ఏంటి అని అడిగి ఒక హిందువును చంపారా? ఎలా చంపారు? జమ్మూ కాశ్మీర్ లో చంపారు, తెలుసా మీకు? ఏమడిగి చంపారు? నీ కులం ఏందనా? కాదు కదా. నువ్వు హిందువా కాదా, నీ మతం ఏంది అని అడిగి చంపిండ్రు. మరి ఇంకా నువ్వు ఈ కుల పిచ్చిలో బ్రతుకుతే రేపు ధర్మాన్ని రక్షించేదెవరు?
గడప లోపల కులం ఎందుకమ్మా అంటే మనం పుట్టిన దాంట్లో ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు మన పెద్దవాళ్ళు మనకు నేర్పించినవి ఉంటాయి కాబట్టి వాటిని పాటించడం కోసం గడప లోపల కులంగా బ్రతకండి. గడప దాటితే హిందువులుగా బ్రతకండి. హిందూగా పుట్టాం, హిందూగానే చావాలి, హిందుత్వాన్ని బ్రతికించాలి. ఆ రోజే నిజమైన హిందువు నువ్వు. అప్పటిదాకా ఎవ్వరు హిందువు అని చెప్పుకోకండి. ఏ రోజైతే నీ కుల వ్యవస్థను నువ్వు కాపాడతావో, నీ కుల వృత్తులను నువ్వు రక్షించుకుంటావో, ఎక్కడ సమస్య వచ్చినా కులాన్ని విడిచిపెట్టి హైందవుడైతే రక్షించడానికి వెళ్తావో, ఆ రోజే నువ్వు నిజమైన హిందువువి. అలాంటి హిందువుగా మారడానికి ఇక్కడున్న వాళ్ళంతా సిద్ధమా కాదా? గట్టిగా గొంతు తెరిచి చెప్పండి, సిద్ధమా కాదా? వినబడట్లే. హైందవ ధర్మాన్ని రక్షించే వాళ్ళు పులుల్లాగా ఉండాలి. పులి గొంతు ఎలా ఉండాలి? సిద్ధమా కాదా? ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, హిందువులు హిందూ కుల వృత్తులను ప్రోత్సహించాలి, హిందువులతో వ్యాపారం చేయాలి, హిందువులను ఆర్థికంగా నిలబెట్టాలి, జట్కా పద్ధతిలో మాంసం విక్రయించే వాళ్ళ దగ్గరే కొనాలి, హలాల్ పదార్థాలను నిషేధించాలి. ఆ రోజే నువ్వు నిజమైన హిందువువి. ఈ క్షణం నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజమైన హిందువుగా బ్రతకండి. ఎందుకు నువ్వు భారతదేశం విశ్వగురువుగా మారాలని చెప్తున్నావు, మళ్ళీ హిందువులు మాత్రమే ఇలా ఉండాలని చెప్తున్నావు? మరి మిగిలిన మతాల గురించి ఏంటి అంటే, ఈ ప్రపంచం మొత్తంలో నా మతం బాగుండాలి, నేను బాగుండాలని మిగిలిన వాళ్ళందరూ కోరుకుంటే, సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునే ఏకైక ధర్మం నా సనాతన హైందవ ధర్మం. కాబట్టి హిందువులు బ్రతికుంటే మిగిలిన వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. కాబట్టి హిందువుగా బ్రతకండి. ఆ తర్వాత స్వదేశీ వస్తువులను ప్రోత్సహించండి. ఆన్లైన్ లో బిజినెస్లు చేయకండి. అంటే అమెజాను, ఫ్లిప్కార్ట్, జిప్టో మీ దాకా వచ్చాయా? అమెజాన్ తెలుసా మీకు? తెలుసు, ఇక్కడ తల్లు ఊపుతానే ఉన్నారు. బ్లింకిట్లు, వీధి వ్యాపారులతో, చిరు వ్యాపారులతో వ్యాపారం చేయండి. వీధి వ్యాపారుల్ని ప్రోత్సహించండి. స్వదేశీ వస్తువులు కొనండి, స్వదేశీ దుస్తులు ధరించండి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఏంటి, మనం వేసుకునే బట్టలు, జీన్స్ వేసుకోవడం ద్వారా పిల్లలు పుట్టడంలో సమస్య ఏర్పడుతుందని ఎంతమందికి తెలుసు? నీకు తెలుసారా? మీ అమ్మ జీన్స్ కొనిచ్చిందా నీకు? కొనిచ్చిందా? ఏం వేసుకున్నావు నువ్వు? నిజం, అది అబద్ధం కాదు. జీన్స్ ఎక్కువగా ధరించే వాళ్ళలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంటుంది, వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు. ఇది సైంటిఫిక్ రీజన్. మీలో ఎంత మందికి పంచె కట్టుకోవడం వచ్చు? పంచె కట్టు నాకు వచ్చు అనే వాళ్ళు ఎంతమంది? సగం మంది కూడా లేరు. అన్న పల్లెల్లోనే పంచెకట్టు రాకపోతే మహానగరాల్లోకి ఇది ఎలా వస్తది? మన సాంప్రదాయం పంచెకట్టు. అసలు వారానికి ఒక్కసారైనా పంచెకట్టు కట్టుకొని కద్దరు చొక్కా వేసుకొని బయటికి వెళ్ళండి, మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఎట్లుంటది? ఓ టీ షర్ట్ జీన్స్ వేసుకొని వెళ్ళు నువ్వు. అలాగే నీ పక్కన నీ తమ్ముడినో నీ అన్ననో ఒక కద్దరు చొక్కా వేసుకొని పంచె కట్టుకోమను. మీ ఇద్దరిట్లో ఎవరికి చేతులు జోడించి నమస్కారం పెడతారు? పంచెకట్టుతో వచ్చిన వాళ్ళకు మాత్రమే. అది మన సాంప్రదాయం. ఎక్కడ వదిలేస్తున్నారు? ఆడవాళ్ళు ఇక ఊళ్ళల్లో వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఇగో గిట్లా బయటికి వస్తే ఓ చీర కట్టుకోవడం, లేకపోతే పొద్దు నుంచి సాయంత్రం దాకా నైటీలే. ఇడ కూడా వచ్చేసింది అది నైటీల సాంప్రదాయం. మన కట్టు బొట్టు మీరే చీర కట్టుకోవడం బరువు అంటే మీ పిల్లలు ఎలా నేర్చుకుంటారు? మీ పిల్లలకు నేర్పించకపోతే రేపెవడో ఒకడు వచ్చి నీ బిడ్డకు చీర కడతాడు. జరుగుద్ది, ఇప్పుడు చాలా చోట్ల జరుగుతోంది. చీర కట్టడం దగ్గర నుంచి, జడైన దగ్గర నుంచి, మేకప్ చేయడం వరకు పెళ్లిలో ఒక మొగోడు చేస్తున్నాడు. ఇవేమి మీరు ఆచార వ్యవహారాలు నేర్పించలేదనుకో, ఎవరితో ఒకటి స్కూల్లో కలిసి మాకైతే ఇంత బాగా ఉంటది, మీకు ఆచారాలు ఉండవు, వ్యవహారాలు ఉండవు, మీకు అన్నం తినేటప్పుడు నమస్కారం పెట్టుకోవడం తెలుసా అంటే తెలియదు. కానీ మేము అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తామని వాళ్ళు చెప్పగానే దానికి ఆకర్షితులై 16-17 సంవత్సరాలకు ఇంట్లో నుంచి పారిపోయి ఎవరి చేతుల్లోనో బలైపోతారు. మనం మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించకపోతే. కాబట్టి స్వదేశీ వస్తువులను వాడటం, స్వదేశీ దుస్తులను ధరించడం, మన సంస్కృతి సాంప్రదాయాలు, దేవాలయాలను కాపాడుకోవడం, మన భోజనం మాత్రమే మనం చేయాలి. మన భోజనం పరాయి భోజనం ఉంటదా అంటే ఉంటది. ఈ పీస్తాలు, బర్గర్లు,
మ్యాగీలు, నూడిల్స్ ఇవన్నీ పరాయి భోజనాలే, మన ఒంటికి పడవు. మనకేమైనా పెసరట్టు ఉప్మా, ఇడ్లీ, వడ, అన్నం, పప్పు, ఆవకాయ ఇవి మాత్రమే మన భోజనం. కాలానికి అనుగుణంగా పండే కూరగాయలు, కాలానికి అనుగుణంగా పండే పండ్లను తింటూ నిజమైన భారతీయుడిగా ఉండండి. మీకు ఏ ఆరోగ్య సమస్యలు రావు. వీటితో పాటు బాధ్యతాయుతమైన భారతీయ పౌరుడిగా రాజ్యాంగం మనకు కల్పించిన బాధ్యతల్ని కూడా నిర్వర్తించాలి. నేను పైస తీసుకోకుండా ఓటేస్తా అనేటోళ్ళు ఎంతమంది? నేను పైస తీసుకోకుండా ఓటేస్తా అంతే కదా, ఉత్తుత్తగా చేతులు ఎత్తుతాండ్రు, ఎవ్వరు లేరు. అదే చెప్తున్నా, ఉత్తుత్తగా చేతులు ఎత్తుతాండ్రు. ఇక్కడ అన్న చెప్తూనే ఉండు అనే ఒక విషయం నిజంగా చెప్తున్నా. ఇది చాలా ఈజీగా చెప్తున్నారు కానీ నువ్వు తాగి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైనా యాక్సిడెంట్ అయి సచ్చినావు అనుకో, నీ కుటుంబం ఒక్కటే నష్టపోయింది. కానీ నువ్వు తాగి పైసలు తీసుకొని ఓటేసినావు అనుకో, ఈ దేశం మొత్తం నష్టపోయిద్ది. రేపు నీ కొడుకు భవిష్యత్తు నష్టపోయిద్ది, రేపు నీ కూతురి భవిష్యత్తు నష్టమైద్ది. కాబట్టి ఓటు వేసే ముందు నోటు తీసుకోకండి. ఒక మందు బాటిల్కో లేకపోతే ఒక 1000 రూపాయలకో బిర్యానీ ప్యాకెట్కో మీ ఓటును అమ్ముకోకండి. అమ్ముకుంటే కొనుక్కున్న వాడి దగ్గర మీరు బానిసలు అవుతారు. భావి భారత పౌరులు కారు. భావి భారత పౌరులుగా మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే గల్లా పట్టుకునే స్థితిలో మీరు ఉండాలి. అంటే ఈ 3 తీసుకోకుండా మీరు ఓటు వేయాలి. ఖచ్చితంగా మీ ఓటు హక్కును మీరే వినియోగించుకోవాలి. అలాగే పెద్దలు కనబడితే రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి. ఈ మధ్య కాలంలో నేను చాలా చూస్తున్నా, సిటీస్ లోనే కాదు ఊళ్ళల్లో కూడా కాళ్ళు తాకింది అనుకో సారీ 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 అనుకుంటూ వెళ్ళిపోతాండ్రు. ఏం సారీ, ఎవరి సారీ? క్షమించండి, కాళ్ళకు దండం పెట్టడం. ఒకప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే పెద్దోళ్ళు అయితే టకటక టకటక అమ్మ నాన్న అందరికీ కాళ్ళు మొక్కమనేటోళ్ళు. ఇప్పుడు పిల్లలకు అది తెలియదు, ఎందుకంటే మనం ఆ సంస్కారం నేర్పించట్లేదు. ఖచ్చితంగా అలాంటి సంస్కారాన్ని పిల్లలకు నేర్పించండి. గర్భవతులు కనిపిస్తే లేచి మన సీట్ ఇవ్వాలి, ముసలోళ్ళు కనబడితే లేచి మన సీట్ ఇవ్వాలి, ఎవరైనా వికలాంగులు కనిపిస్తే వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి, జీబ్రా క్రాసింగ్ లోనే నడవాలి, రెడ్ సిగ్నల్ పడితే ఆగిపోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఓట్ వేయాలి. ఈ రోజు హిందువులకు ఇది కూడా చెప్పే దుస్థితికి వచ్చినామంటే మనం ఎంత బాగా మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నామో ఆలోచించండి. ఇవి నేను కామెడీగా చెప్పినా, మీరు కామెడీగా విన్నా, ఇవి చాలా పెద్ద సమస్యలు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, కుటుంబంతో ఆప్యాయంగా ఉంటూ, అసమానతలు, ఆర్థిక అసమానతలు, కుల అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తూ, స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ, స్వ అనే భావంతో బాధ్యతాయుతమైన పౌరుడిగా ఒక హిందూ ఉంటేనే 2047 నాటికి ఈ దేశం విశ్వగురువుగా మారుతుంది. లేకుంటే అది సాధ్యం కాదు. అలా విశ్వగురువుగా మార్చడానికి మీరంతా సిద్ధమా? సిద్ధమేనా? అయితే నాకు మాట ఇవ్వండి, మీ అందరి చేతులు ముందుకు పెట్టండి. మీరు ఎంత గట్టిగా చెప్పాలి అంటే ఇళ్లలో ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రతిజ్ఞను పడాలి. పర్యావరణాన్ని పరిరక్షిస్తాం. ఇక్కడ ఉన్న గురువులకే వినబడట్లేదు మీ మాటలు. అన్న గొంతు బెకల్చండి అన్న. ఇంకెంత కాలం మూగోళ్ళుగా బ్రతుకుతాం? ఇంకెంత కాలం మాట బయటకు వస్తే ఏమవుతుందో అని భయపడుతూ బ్రతుకుతాం? ఇంకెంత కాలం? గట్టిగా పర్యావరణాన్ని పరిరక్షిస్తాం, కుటుంబాన్ని ప్రేమిస్తాం, అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తాం, స్వ అనే భావంతో దేశీయ ఉత్పత్తులను, దేశీయ ఆహార పదార్థాలను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఆలయాలని కాపాడుతాం. బాధ్యతాయుతమైన పౌరుడిగా మా ఓటును అమ్ముకోము. హిందువుగా జన్మించాం, హిందువుగా మరణిస్తాం, హిందుత్వం కోసం పోరాడతాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.